కుంచెతో అందంగా అద్భుతంగా ప్రాణం పోసుకున్న బొమ్మలు. ప్రతి బొమ్మ తెలుగుదనం పల్లెదనం పరిచిన కాన్వాసు. ఆయనే చిత్రకారుడు వాసు. తన చేతి నుంచి జాలువారిన ప్రతి చిత్రం సజీవ దృశ్య రూపకం, మనసు పొరలను వెలిపెట్టే సాక్ష్యం. వాయిస్ ఆఫ్ ఇమేజెస్ పేరుతో హైదరాబాద్ రవీంద్ర భారతిలో కొనసాగుతున్న వాసు ఇలిస్ట్రేషన్ ప్రదర్శనపై ఓ స్పెషల్ లుక్. చెన్నుపల్లి వాసు. వాటర్ పెయింట్లో ఆయనకు ఆయనే సాటి. వాసు కుంచె నుంచి వచ్చిన చిత్రాలు హొయలొలుకుతాయి, వయ్యారాలు పోతాయి, హృదయాంతరాల్లో నిక్షిప్తమవుతాయి, మనసు పలికే మౌనరాగాలను కళ్ల ముందు కదిలిస్తాయి. ఆయన చిత్రాలు నాటి పురాణాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తాయి, కథలు కళాత్మకమవుతాయి, నవరసాలు పలుకుతాయి. అంతర్ధానమయ్యే విలువలు, నిరంతరం అన్వేషించే భావోద్వేగాలు వాసు చిత్రాల్లోని ప్రత్యేకతలు. 3 దశాబ్దాల క్రితమే ఇలస్ట్రేషన్కు శ్రీకారం చుట్టిన వాసు సృజనాత్మక చిత్రాలతో మేటి పెయింటర్గా ఎదిగాడు. ఫోటో కలర్స్, వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్లను ఎలా వాడాలో తెలిసిన ఒకే ఒక్కడు. కుంచెతో అద్భుతాలు చేసే అద్భుత కళాపిపాసి. నీటి రంగులతో అద్భుతమైన చిత్రాలను అవలీలగా గీయడంలో వాసు స్టైలే వేరు. అందుకే ఆయన అసలు సిసలైన ఇలస్ట్రేటర్స్లో ఒక్కడయ్యాడు. వాసు చిత్రాలు పెయింటింగ్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. వాసు తన చిత్రాలను వాయిస్ ఆఫ్ ఇమేజెస్ పేరుతో ప్రదర్శనకు పెట్టారు. రవీంద్ర భారతి ఐసీసీఆర్ ఆర్ట్స్ గ్యాలరీ వేదికగా ఆరంభమైన ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్కు అపూర్వ స్పందన వస్తోంది. మరో 2 రోజుల పాటు వాసు పెయింటింగ్స్ జనాన్ని అలరించనున్నాయి. సినీ నటి మంచులక్ష్మి ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. As an illustrator. What a glorious career. I want to congratulate you, Andy. And definitely ga vachi chudandi because Puranalne kaakunda a very modern twist to a lot of the work and very very pretty and chaala intriguing ga undi. 30 ఏళ్ల తర్వాత తొలిసారి తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టడం సంతోషంగా ఉందని వాసు తెలిపారు. మన సాంప్రదాయాలు, పురాణాలను ఆవిష్కరించేలా తాను గీసిన చిత్రాలు అందరినీ అలరిస్తాయన్నారు. నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ అనుభవంతో ఎప్పటి నుంచో వేసిన పెయింటింగ్స్ అన్నీ అంటే ఇలస్ట్రేషన్స్ అన్నీ ఒక చోట ఇట్లా ఎగ్జిబిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. అంటే దీంట్లో యాక్చువల్గా నేను ఎక్కువగా సాంప్రదాయం ప్రతిబింబించే బొమ్మలు వేస్తుంటాను. అలాగే పురాణాలకు సంబంధించిన బొమ్మలు, ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్స్ ఇవి. వీటిని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వాసు చేతి నుంచి జాలువారిన అద్భుత చిత్రాలను వీక్షించిన పెయింటింగ్ ప్రేమికులు మంత్రముగ్ధులవుతున్నారు. పల్లెటూరి అందాలు, ప్రకృతి చెందాలు, పురాణాల పాత్రలు, ప్రముఖులు, పిల్లల చిత్రాలను చూసి మైమరిచిపోతున్నారు. వాసు పెయింటింగ్స్ పై ప్రశంసల జల్లు కురిపించారు. బహుశా కలర్ వర్క్లో, రంగులు వేయడంలో అంత సున్నితంగా, అంత అద్భుతంగా ఇలస్ట్రేషన్కి ఇక వాసు ఇలస్ట్రేషన్ ఈజీ కొట్టు వాసు, ఇక వేరే మాటలేదు. ఎక్కడా కానీ అనాటమీ దెబ్బతినకుండా పర్ఫెక్ట్గా వేస్తాడు. ఒక బొమ్మ వేయాలంటే ఆయన ఎన్ని పేర్లు చేస్తాడంటే ఒకటే విధంగానే వేసి పారేస్తాడు. పారేసినప్పుడు నేను అడుగుతాను, ఇది ఎందుకు పారేస్తున్నావు అంటే ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అంటాడు. 3, 4, 5 పెన్సిల్ స్కెచ్లు కూడా వేసి పారేస్తున్న సందర్భాలు ఉన్నాయి. నేను వాటిని కొన్ని కలెక్ట్ చేసి కూడా పెట్టుకున్నాను అన్నమాట. అవి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ చిన్న లోపం కోసము దాన్ని పక్కన పడేసి మళ్ళీ డ్రా చేస్తాడు. అన్ని రకాల చిత్రాలు చాలా బ్రహ్మాండంగా వేశారు. ముఖ్యంగా ఆయనకి ఈ వాటర్ కలర్స్లో మంచి పట్టు ఉంది. ఇంక్ అండ్ వాష్ టెక్నిక్ అంటారు, దాంట్లో మంచి పట్టు సాధించారు. చాలా రియలిస్టిక్గా, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 60 చిత్రాలు కూడా 60 వైవిధ్యంతో ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అవి
నిజంగా ఈ కరెంట్ టైమ్స్లో ఇంత మంచి థీమ్స్ తీసుకొని మన పురాణాల్లో ఉన్న క్యారెక్టర్స్ని మెయిన్ క్యారెక్టర్స్గా తీసుకొని, అదే కాకుండా ఒక లైఫ్ స్టైల్స్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ కానీ ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తారంటే మనం అందులో మునిగిపోతాం. నిజంగా ఆర్టిస్ట్ ఇంత గొప్ప స్టేజ్కి ఇంత రీచ్కి మా మిత్రులు వాసు గారు రీచ్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ఎగ్జిబిషన్లో వర్క్స్ అన్ని చూసి చాలా ఆనందిస్తున్నాం. మేము వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నవరసాల సమ్మేళనమైన వాసు చిత్రాలు పెయింటింగ్ ప్రేమికులను మహాద్భుతంగా అలరిస్తున్నాయి. పెయింటింగ్ ఎగ్జిబిషన్కు అపూర్వ స్పందన లభిస్తుంది.